Children, God bless you all. Today we are going to learn about the grammar function about parts of speech. There are 8 parts of speech in English. ఇంగ్లీష్లో భాష భాగులు 8 ఉన్నవి. అవి 1 నౌన్ నామవాచకము, 2 ప్రొనౌన్ సర్వనామము, 3 అడ్జెక్టివ్ విశేషణము, 4 వర్బ్ క్రియ, 5 అడ్వర్బ్ క్రియా విశేషణము, 6 ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయము, 7 కంజంక్షన్ సముచ్చయము, 8 ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థక పదము. ఫస్ట్ 1 నౌన్. ఏదైనా ఒక మనిషి యొక్క పేరును కానీ, జంతువు యొక్క పేరును కానీ, స్థలం యొక్క పేరును కానీ, విషయం యొక్క పేరును కానీ సూచించేటువంటి పదాలను నౌన్ అని అంటారు. ఏ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ ఎనీథింగ్. ఎగ్జాంపుల్: రాము, లత, షుగర్, స్టోన్, ఇండియా, అక్బర్, పెన్, హానెస్టీ, విజ్డమ్, కలకత్తా, మెడ్రాస్, ఢిల్లీ, కింగ్, టీచర్, స్వీట్స్, ఎంపరర్, etc. Noun. A noun is a word used as a name of a person, place or anything. Example: 1. Akbar is a model emperor. 2. Lata likes sweets. In the given sentences, Akbar, emperor, Lata, sweets అవి నౌన్స్ అని పిలువబడతాయి. సెకండ్ 1 ప్రొనౌన్. పేరుకు బదులుగా వాడబడే పదాన్ని సర్వనామము అని అంటాము. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఎగ్జాంపుల్: ఐ నేను, వి మేము మనము, హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది, దే వారు, అవి దోస్ అవి, మీ నన్ను నాకు, మై నా యొక్క, అజ్ మాకు మనలకు, యు నీవు, హిమ్ వానిని వానికి, హర్ ఆమె యొక్క, మై నాది, ఎక్సెట్రా. Example: Rama is a bright boy. He got first rank. Second 1. Radha is a clever girl, but she writes slowly. ఈ సెంటెన్స్లలో రామాకు బదులు హీ వాడబడింది. హీ. సెకండ్ సెంటెన్స్లో రాధాకు బదులుగా షీ అని వాడబడింది. కావున హీ, షీ అనునవి ప్రొనౌన్స్ అని పిలువబడతాయి. థర్డ్ 1 అడ్జెక్టివ్. ఒక పేరు యొక్క కానీ ఒక సర్వనామ గుణంలోని తెలియజే పదాలను విశేషణం అంటారు. ఏ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఎగ్జాంపుల్: బ్రేవ్, బ్లాక్, రెడ్, ఫూల్, నైస్, హ్యాండ్సమ్, వీక్, టూ, etc. An adjective is a word that describes a noun or a pronoun. Example: 1. There are only 2 mangoes. అక్కడ కేవలం 2 మామిడి పండ్లు మాత్రమే ఉన్నవి. ది ఓల్డ్ మ్యాన్ ఈజ్ వీక్. వృద్ధుడు బలహీనంగా ఉన్నాడు. వృద్ధుడు ఎలా ఉన్నాడు? బలహీనంగా ఉన్నాడు. ఎన్ని మామిడి పండ్లు ఉన్నవి? 2. కాబట్టి 2 వీక్ అనున్నవి ఆ యొక్క వాటికి ముందున్నటువంటి మ్యాంగోస్ను, అట్లా మ్యాన్ వృద్ధుణ్ణి వర్ణిస్తూ ఉన్నాయి. కనుక వాటిని అడ్జెక్టివ్స్ అని అంటాము. ఫోర్త్ 1 వర్బ్. ఏదైనా ఒక నామవాచకం లేదా సర్వనామం యొక్క స్థితిని కానీ పనిని కానీ అది చేసే పనిని క్రియ అని అంటారు. ఎగ్జాంపుల్: హ్యాజ్ కలిగి ఉన్నది, కలిగి ఉన్నాడు, హేవ్ కలిగి ఉన్నవి, ఈజ్ ఉన్నది ఉన్నాడు, వాజ్ ఉండెను, రీడ్ చదువుట, ప్లే ఆడుకునుట, రన్ పరిగెత్తుట, సింగ్ పాట, etc. మొదలగునవి. ఏ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ షోస్ ఎన్ యాక్షన్, పొజిషన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఎగ్జాంపుల్: 1. సీత సింగ్స్ వెల్. సీత బాగా పాడుతుంది. దే ప్లే క్రికెట్. వారు క్రికెట్ ఆడుతారు. సీత ఏం చేస్తుంది? పాడుతుంది. వారు ఏం చేస్తారు? ఆడుతారు. కాబట్టి వాళ్ళు చేసే పనులను తెలియజేసే పదాలు
కనుక సింగ్స్ ప్లే అనేవి వర్బు లేక పనిని సూచిస్తున్నాయి. నెక్స్ట్ అడ్వర్బ్. ఏదైనా ఒక పని యొక్క కానీ విశేషణం యొక్క కానీ క్రియ యొక్క కానీ ఇంకొక క్రియ విశేషణం గురించి కానీ వర్ణించు పదాలను అడ్వర్బ్స్ లేక క్రియ విశేషణం అని అంటాము. An adverb is a word that describes an action, an adjective or another adverb. Example: very, quite, correctly, slowly, rudely, wisely, etc. She speaks wisely. ఆమె తెలివిగా మాట్లాడుతుంది. It is very pretty. ఇది చాలా అందంగా ఉన్నది. Some behave rudely. కొందరు గర్వంగా ప్రవర్తిస్తారు. Wisely, very wisely, rudely అనేవి అడ్వర్బ్స్. వెరీ ప్రెట్టి అంటే ప్రెట్టి అనే అడ్జెక్టివ్ను ఈ వెరీ అనేది వర్ణిస్తుంది కనుక వీటిని అడ్వర్బ్స్ అని అంటారు. సిక్స్త్ వన్ ప్రిపోజిషన్. ఒక వాక్యంలో నామవాచకమును సర్వనామం ముందు వచ్చి నామవాచకంలో సర్వనామం యొక్క ఆ వాక్యానికి లేదా ఆ వాక్యంలోని ఇతర పదాలకు ఉండే సంబంధాన్ని తెలియజేసే మాటలను విభక్తి ప్రత్యయము లేక ప్రిపోజిషన్ అని అంటారు. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ టు షో రిలేషన్షిప్ విత్ దోస్ వర్డ్స్ ఇన్ ది సెంటెన్స్ విత్ ది నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఎగ్జాంపుల్: ఆన్ మీద, అండర్ కింద, ఆఫ్ యొక్క, ఇన్ లోపల, అవుట్ బయట, బిట్వీన్ మధ్య, అమాంగ్ మధ్య, టు కు, ఫ్రమ్ వరకు, ఎక్సెట్రా. బిట్వీన్ అన్నది రెండు లేక ఇద్దరి విషయంలో మధ్య అనే కింద వాడతారు. అమాంగ్ అనేది రెండు లేక అంతకంటే ఎక్కువ మంది విషయంలో మధ్య అనే విధంగా వాడతారు. అంత మాత్రం కాకుండా ఫార్, అకార్డింగ్ టు మొదలైనవి కూడా ప్రిపోజిషన్స్ అని పిలువబడతాయి. ఇట్ ఈస్ ఎ వర్డ్ దట్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ టు షో రిలేషన్. ఎగ్జాంపుల్: ద బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. సెకండ్ వన్: అకార్డింగ్ టు గాంధీ, సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ది బెస్ట్ హెల్ప్. థర్డ్ వన్: ఇట్ ఈస్ ఫార్ మై సన్. హియర్, ఆన్, అకార్డింగ్ టు, ఫార్ అన్నవి ప్రిపోజిషన్స్ అని పిలువబడతాయి. సెవెంత్ వన్: కంజంక్షన్. రెండు పదాల సముదాయాలను, రెండు వాక్యాల సముదాయాలను, రెండు ఫ్రేజెస్ను కలపడానికి ఉపయోగించే పదాలను జాయినింగ్ వర్డ్స్ లేక కంజంక్షన్ అని అంటాము. ఇట్ జాయిన్స్ టూ వర్డ్స్, టూ ఫ్రేజెస్ ఆర్ టూ క్లాజెస్. ఎగ్జాంపుల్: ఏజ్ కారణంగా, యాజ్ సూన్ యాజ్ వెంటనే, బట్ కానీ, అండ్ మరియు, సో దట్ ఉన్నట్లుగా, యాజ్ వెల్ యాజ్ అదే విధముగా, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్: హీ ఈజ్ ఏ క్లవర్ అండ్ హ్యాండ్సమ్. అతడు తెలివైనవాడు మరియు అందమైన వాడు. సెకండ్ వన్: హీ ఈజ్ ఏ టీచర్ యాజ్ వెల్ యాజ్ ఏ ఫార్మర్. అతడు టీచరు మరియు దాంతోపాటు వ్యవసాయదారుడు కూడా. ఇక్కడ అండ్ అన్నది క్లవర్, హ్యాండ్సమ్ అనే పదాలను కలిపింది. ఇక్కడ టీచర్, ఫార్మర్ అనేటువంటి పదాలను యాజ్ వెల్ యాజ్ అనేది కలిపింది. ఎయిత్ వన్: ఇంటర్జెక్షన్. ఆకస్మికంగా సంభవించినట్టు సంతోషమును కానీ విచారమును కానీ తెలియజేయు పదాలను ఇంటర్జెక్షన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్: హో, హుర్రా, అలాస్, ఎక్సెట్రా అన్నవి. ఇట్ షోస్ ఏ సడన్ ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ షారో. ఎగ్జాంపుల్: హుర్రా, ఇండియా హ్యాస్ వన్ ది మ్యాచ్. అరే, ఇండియా మ్యాచ్ గెలిచింది. ఏ వాట్ ఏ ప్రెట్టి థింగ్ ఇట్ ఈస్. అరే, ఇది చాలా ఆకర్షణీయమైనటువంటి వస్తువు. ఇక్కడ హుర్రా, హే అనునవి ఆశ్చర్యమును తెలియజేస్తున్నవి. అందువల్ల వాటిని ఇంటర్జెక్షన్స్ అని అంటాము.